వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణలంక సాయి కృష్ణ మృతి వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవరో బయట పెట్టాలని, ఈ కేసుపై సిబిఐతో నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పోలీసులు రక్షకులుగా కాకుండా భక్షకులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా సిబిఐ విచారణకు ఆదేశించారని గుర్తు చేస్తూ, అదేవిధంగా సాయి కృష్ణ కేసులో కూడా ప్రభుత్వం సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. మరో దళిత యువకుడు సిఐ నాగరాజు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ ఆ ఘటనపై కూడా ఉన్నత స్థాయి విచారణ జరపాలని నారాయణస్వామి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాలలు, మాదిగలపై దాడులు పెరిగాయని ఆరోపించిన ఆయన, రాష్ట్రంలో దళిత మహిళ హోంమంత్రిగా ఉన్నప్పటికీ దళితులపై దాడులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అది వెనకాల ఎవరు పెద్ద బిగ్ బాస్ ఉండడా, చిన్న బాస్ ఉండడా, హోమ్ మినిస్టర్ ఉండరా అని నేను దాని జోలికి పోను. కానీ ఒక సిఐగా ఉండే వ్యక్తి ఆ డిపార్ట్మెంట్లో డీజీపీతో తెలియకుండా కానీ, డిఎస్ కనీసం ఆ డిపార్ట్మెంట్లో హెడ్కి తెలియకుండా ఏది జరగదు. కానీ ఆ సాయి కృష్ణ అనే అతన్ని పూర్తిగా నేరాలు చేసే వాళ్ళకి కోర్టులు ఉండేది ఎందుకు? రాజ్యాంగ చట్టాలు ఎందుకు పెట్టినారు? రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు ఏ విధంగా రాజ్యాంగ నిర్మాత అని పేరు తెచ్చుకున్నాడు? ఏది కూడా ఆ కోర్టు నిర్ణయాలు తీసుకొని వస్తుంది. పోలీస్ అంటే రక్షకులుగా పనిచేయాలా, కానీ భక్షకులుగా పనిచేసే కార్యక్రమాలు చేస్తూ ఈరోజు బూడిది కూడా లేకుండా చేసేసారు. మామూలుగా ఒక పేదవాడు ఎక్కడైనా ఒక మర్డర్ జరిగితే ఒకరి పైన స్టేట్మెంట్ ఇస్తే వెంటనే అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేద్దరు. ఈరోజు 40 రోజులైనా మొన్న ఆమె వాళ్ళ విజయలక్ష్మమ్మ అనే వాళ్ళ తల్లి రిపోర్ట్ ఇస్తే కూడా ఇంతవరకు సిఐని టచ్ కూడా చేయలే. ఆ తల్లి ఘోష ఇంత అంత కాదు. ఆమె మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు పిలిస్తే పోయినారు. ఆ కుటుంబాలు డబ్బుకు లొంగుతారని నేను చెప్పడం లేదు. కానీ ఈరోజు ఇంతవరకు సిఐని ఎంక్వైరీ చేయకపోతే ఏమిటి నిజాలు 29వ తేదీకి కోర్టు ఏం నిజాలు తెలుస్తుంది. తమిళనాడుకి మనకు ఉండే వ్యత్యాసం ఏ విధంగా ఉందంటే, తమిళనాడు హైకోర్టు ఏ విధంగా తీర్పు ఇచ్చింది. హైకోర్టే సిబిఐ ఎంక్వైరీ చేయమని 9 మంది పోలీసుల్ని 2-3 నెలలకు ముందు ఉరిశిక్ష ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు. అక్కడ ఒక లేడీ రేవతి అనుకుంటా కానిస్టేబుల్, ఆమె ఆమె విట్నెస్ చెప్తే ఆ జడ్జి గారు 9 మందికి మరణ శిక్షించారు. మరి ఇక్కడ ఎఫ్ఐఆర్ కట్టడమే కాకుండా మర్డర్ కేసు సెక్షన్ పెట్టేదే కాకుండా ఇంతవరకు టచ్ చేయాల. దానికి వెంటనే ఏ విధంగా ఉంటారంటే, రౌడీని కంట్రోల్ చేసినాడు, దొంగల్ని కంట్రోల్ చేసినాడు, గంజాయి బ్యాచ్ని కంట్రోల్ చేసినారని అప్పుడే ఒక వర్గాన్ని తీసుకుని వచ్చి ఆ సీఏ మంచివాడని స్టార్ట్ చేసే కార్యక్రమాలు చేశారు. ఎంతసేపు సిబిఐ ఎంక్వైరీ పెట్టందే ఎటువంటి పరిస్థితులు ఆ కుటుంబానికి న్యాయం జరగదు. ఒకవేళ ఆ కుటుంబం కూడా భయపడిపోయి వేరే రకంగా ఈల్డ్ అయినా కానీ ఆ లాక్ ఆఫ్ డెత్ అనేది ఒక సాయి కృష్ణకి తెలిసిన ఆ సాయి కృష్ణ కుటుంబానికే కదా జరిగింది. ప్రతి కుటుంబానికి జరిగినట్టు ఈ ఆంధ్రప్రదేశ్లో ఆలోచిస్తూ ఉండరు. సంఘాలని చెప్పేసి రకరకాలకు కూడా ముందుకు వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడిని నా రిక్వెస్ట్ ఏమంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మర్డర్ కేసులో ఆయన పేరు కూడా ఉన్నదంటే సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పినటువంటి రక్తానికి పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ ఏమంటే, ఇది రాజకీయ డిమాండ్ కాదు, వారే కానీ పోయి చూడపోతే ఈరోజు ఆ కేసులు కూడా ఏమైపోతుందో అది అనాథ శవమని రకరకాలుగా తీసుకొని వస్తున్నారు. మీ ద్వారా నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నది ఏమంటే, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్ప ఈ రెడ్ బుక్ ఈ అన్ని పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం చేసే ఆగడాలు కూడా తెలియపరచాలంటే
ప్రజలు దీన్ని నమ్మాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. రెండోది, దీన్ని ఇంత స్ట్రాంగ్గా తీసుకొని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జడ శ్రావణ్ కుమార్ జడ్జిగా 10 సంవత్సరాలు పనిచేశాడు. 15 సంవత్సరాలు ఆయన అడ్వకేట్గా చేశాడు. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా నిజాలన్నీ ఇప్పుడు బయట వస్తున్నది. అదేవిధంగా రజని అడ్వకేట్ జనసేనలో ఉన్న స్పీకర్ అంటే ఆమె స్పోక్స్ పర్సన్గా పనిచేసింది. ఆమె కూడా దీని గురించి తీవ్రంగా తీసుకొని వస్తున్నారు. ఇంకా వైఎస్ఆర్ పార్టీ అంటే ఇంకా అంబటి రాంబాబు దగ్గర నుంచి, అదేవిధంగా కాపు సమాజానికి చెందినటువంటి నరేంద్ర దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఏ విధంగా స్పందిస్తున్నారు. నిన్నే కాపు సమాజం కూడా ఒక మీటింగ్ పెట్టి మాట్లాడటం జరిగింది. ఇదంతా నిజాలు ప్రజలకు తెలియాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. రెండోది, క్రాంతి కుమార్, ఇది చాలా నా ఆవేదన. ఎందుకంటే దళితుడిగా నేను కూడా పుట్టినాను కాబట్టి క్రాంతి కుమార్ని ఏ విధంగా నాగరాజు సిఐ గారు హింసించారు, ఆయన్ని ఏ విధంగా చనిపోయేదానికి కారకుడు ఏ విధంగా అయినాడు, ఏ విధంగా నాగరాజు గారి వీడియో వచ్చింది, దీన్ని కూడా త్వరగా ఎంక్వైరీ చేయాలి. దీనికి కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్ప ఈ నాగరాజు అనే వ్యక్తిని ఆ డిపార్ట్మెంట్ మొత్తం నాగరాజు ఒకటే కాదు బలైంది, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ చేశారు. ఈరోజు నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దళితుడని ఆ క్రాంతి కుమార్ వచ్చి మాలా మాది కానీ ఇద్దరు ఉన్నాము మా క్యాస్ట్లో. ఆ ఇద్దరు ఒకటిగా ఉన్నప్పుడు ఎవరికి కూడా ధైర్యం లేదు. నేను నిజం చెప్పాలంటే మా పార్టీ కూడా నా పైన పడతారు. ఏ ఎస్సీలు కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా హక్కుగా మాట్లాడే ఎస్సీని పైకి తేలేదు. కాబట్టి ఎస్సీలు ఏం చేయగలుగుతారు? ఏదో ఇప్పుడు ఆయనే చెప్పినాడు, రాష్ట్రంలో జరిగినట్టు ఇక్కడ కూడా జరుగుతుంది. నేను దాన్ని రిపీట్ చేసుకుని నేను ఒక ఎస్సీ గుండి అతను ఒక ఎస్సీ గుండి మాట్లాడి మీరు దాన్ని పెద్దదిగా చేసి మా మహేష్ భాయ్ అక్కడ చూపించి అక్కడ తిరుమల అయిపోయి చూపించి అతనేదో పాపం ఇదని లబ్ధి పొందుతాడు, కుటుంబాలు లబ్ధి పొందాలంటే నా పైన ఏదైనా రాస్తాను. ఇప్పుడు రెడ్ బుక్లో ఇప్పుడు చెప్పేదా, నువ్వు ఆ రెడ్ బుక్తో కూడా కలిసి ఇంకొకరు కూడా నన్ను వినిపించు. నాకు ఏం భయపడదు. ఎందుకంటే నాకు ఇటు తీసుకుని అలవాటు లేదు, ఇటు దోపుడు చేసే అలవాటు. ఎవడు ఎన్ని చెప్పినా వాడి మనస్సాక్షి వదిలేస్తున్నారు. ఇంకా మా బిడ్డల విషయంలో వస్తే ప్రతి ఒక్కరు డాక్టర్లు ఇంజనీర్లు అయినారు, అంత ఫారిన్ ఉన్నారు. ఒకవేళ ఏదైనా ఒక ఇల్లు కట్టుకుంటే కూడా వాళ్ళు రికార్డులు అంతా తీస్తే బ్యాంకులో తెచ్చిపెట్టినారా ఒక తెచ్చిపెట్టినారో తెలుస్తారు. నా జీవితంలో నేను సబ్సిడెంట్ అయినప్పటి నుంచి ఒక సెట్ భూమి కొని పెట్టుకున్నట్టు కూడా నాకు ఉంటుంది. అట్ట దోపిడీ చేసి ఉంటే మొత్తం తీసుకుని వెళ్ళిపోవండి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మీ మండలానికి వచ్చి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్కి వచ్చి నారాయణ స్వామి అవినీతి పరుడు కాదని చెప్పారు. అందువల్ల నేను నా శరీరం ఉన్నంత వరకు అవినీతికి తలవచ్చు, అవినీతిని తీసుకోను, అవినీతికి తలవచ్చినప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని రెడ్డి బుక్కులు నా పేరు రాస్తున్నా, నువ్వు కూడా ఆ రెడ్డి బుక్కి విట్నెస్కి పోయినా నాకేం బాధలేదు. ఏమన్నాను, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఎందుకంటే ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స,
హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.